ఇంకా జరగాలి మరి. రేవంత్ రెడ్డి గారి 57వ పుట్టినరోజును దౌలతాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 2 సంవత్సరాల కాలంలోనే పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అన్నీ మంచి చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇలాగే నిండు నూరేళ్ళ నుండి తెలంగాణకు మరిన్ని అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలని, పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 57వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదినం సందర్భంగా జూబ్లీ హిల్స్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు పేదవాళ్లకు ఒక వరం లాంటిదని చెప్పేసి తెలియజేస్తున్నాం. రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రైతు రుణమాఫీ ఇట్లాంటివి చెప్పుకోవడం వచ్చి చాలా ఉన్నాయి కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దౌలతాబాద్ మండలంలో మన దుబ్బాక నియోజకవర్గంలో మక్కలు ఎక్కువ పండే ప్రాంతం ఏదంటే దౌలతాబాద్ మండలం ప్రాంతం మాత్రమే ఎక్కువ పండుతుంది. ఇవాళ ఇక్కడ మన బీఎస్సీ చైర్మన్ వెంకటరెడ్డి గారు ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం, ఆయన చైర్మన్గా ఉండి ఇక్కడ రైతులను అన్యాయం చేస్తున్నటువంటి మా చైర్మన్ గారు కన్ను తెరిచి దౌలతాబాద్ మండలంలో ఇమీడియట్లీ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మా చైర్మన్ వెంకటరెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అక్కడ నువ్వు రైతులకు యూరియా అందించే విషయంలో కూడా నువ్వు వెనుకడుగు వేసి తప్పుడు ప్రచారం చేశావు. ఇవాళ మక్కల కొనుగోలు కేంద్రం పెట్టడంలో నీ దొల్లతనం బయటపడుతుంది. నువ్వు ఇమ్మీడియట్లీ ఇక్కడ దౌలతాబాద్ రైతులకు మక్కల కొనుగోలు కేంద్రం సెంటర్ ఏర్పాటు చేసి ఇవాళ మా రైతులను ఆదుకోవాలని చెప్పేసి వెంకటరెడ్డికి చెప్తున్నాం. ఏదన్నా మా ప్రభుత్వం ద్వారా మేము మీకు సహాయ సహకారాలు కావాలంటే మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ జై రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క 57వ జన్మదినము దౌలతాబాద్ మండల కేంద్రంలో కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకుంటున్నాము. మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రోజుకు 18 గంటలు అంటే 24 గంటలలో 18 గంటలు కష్టపడి ఆయన కష్టపడుకుంటూ తోటి సహచరులను, కార్యకర్తలను కూడా మేల్కొండి ప్రజలకు మేలు చేసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుండ్రు. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి ఇంకా వారి యొక్క సేవలు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముగించుకుంటాను.